ప్రభునందు ప్రియమైన జేహోజర్ లోదన్ స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 18:9 చదువుదాము. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకునలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ చెప్పాను. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించదని న్యాయంతోను పరిపాలించు కొన్ని ఆడపరిచిన మా యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చలేము ప్రభా. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నూరంతలుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మాకు ఏ వాక్య భాగం అయితే అవసరమైందో ఆ వాక్యం మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన వేసే పరిశుద్ధనమ్మ మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నేను మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ యేసుప్రభు గారండి, దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రేమ, ఆ ప్రేమను ఆయన తనకు శిష్యులైన వారికి ఆయన కంప్లీట్గా ప్రజలందరూ కూడా ఆయన ప్రేమ ఇట్టుదో తెలియచేశారండి. నేను ఇంకా కూడా దేవుని యొక్క ప్రేమ ఇట్టుదో మీ అందరికీ నేను తెలియచేశాను అని తండ్రికి దేవుడు యేసుప్రభు గారు చెప్తున్నారండి. చెప్పిన తర్వాత ఇంకా మీ ప్రేమ ఎట్టుదో నేను ఇంకా వారికి తెలిసే విధంగా నేను చేస్తానని అని చెప్తున్నారు. అంటే దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించారో, దేవుడు యేసుప్రభు గారిని ఏ విధంగా అయితే ప్రేమించారో అటు రీతిగా మనల్ని ఆయన ప్రేమించి ఆయన యొక్క సత్యవాక్యాన్ని మన అందరికీ తెలియజేసే విధంగా ఆయన చేశారండి. నా ప్రియమైన సహోదరులారా, అది ఇక్కడ అంటారనమాట. శిష్యులందరినీ ఆయన ఏర్పాటు చేసుకుని దేవుని ప్రేమ ఎట్టుదో వారికి తెలియజేశారండి. తెలియజేసి నేను ఏదైతే ప్రేమ మీకు తెలియజేశానో మీరు కూడా సర్వలోకానికి వెళ్ళి ఆ ప్రేమను అందరికీ కనపరచండి, అందరికీ తెలియచేయండి అని ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు చెప్పిన తర్వాత తండ్రితో కూడా చెప్పాడండి ఆయన. ఇంకా 18వ అధ్యాయం మనం చదువుకున్నాము. 17వ వచనంలో ఈ మాటలు చెప్పారన్నమాట యేసుప్రభు గారు. తర్వాత ఈ 18వ అధ్యాయంలో అయితే ఏంటంటే ఆయన కేరోతు వాగు పక్కన ఉన్న ఒక తోటలోనికి ఆయన తరచూ వెళ్తూ ఉండేవారండి. ఆ వెళ్ళినప్పుడు కిద్రోను వాగు దగ్గర అనమాట. అక్కడికి వెళ్తున్నప్పుడు ఆయన ఆ ప్లేస్కి వెళ్తున్నాడు సంగతి ఇస్కరియోతు యోధ కూడా తెలుసండి. ఎందుకంటే ఇస్కరియోతు యోధ యేసుప్రభు గారి శిష్యుల్లో అక్కడ ముఖ్యమైన వాడు కనుక యేసుప్రభు గారు ఎక్కడైతే ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారో ఆ యొక్క తోటలోనికి ఆయన వెళ్తున్న సందర్భాలన్నీ కూడా ఆ టైము సందర్భం అంతా కూడా ఈ యొక్క యోధాకి తెలుసండి. అందుకే ఇక్కడ యోధ ఏం చేస్తున్నాడంటే శాస్త్రుల్ని పరిశీలిని సైనికుల్ని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని యేసుప్రభు గారు వెళ్ళిన ఆ ప్రదేశానికి వెళ్ళాడు అనమాట. వెళ్ళినప్పుడు ఆయన యేసుప్రభు గారు వాళ్ళని చూసి ఏమంటారంటే ఇస్కరియోతు యోధతోనూ మా యొక్క శాస్త్రులు పరిశీలు ఆ యొక్క సైనికులతో అంటారనమాట, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అన్నప్పుడు వారు మీరు నజరేయుడైన యేసుని వెతుకుతున్నారు కదా అని వాళ్ళకి ఎదురు ప్రశ్న వేయడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులు అలా ఎదురు చెప్పినప్పుడు వాళ్ళు అన్నారనమాట, అవును మేము యేసుప్రభు గారిని వెతుకుతున్నామని చెప్పారు. అయితే నేనే ఆ యేసేను, నేనే నజరేయుడైన యేసును అని ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. అలా చెప్పగానే వాళ్ళు నేల మట్టుకు పడిపోయారంటండి. ఎవరు? ఇస్కరియోతు యోధతో పాటు వచ్చిన సైనికులు వీళ్ళందరూ కూడా నేల మట్టుకు పడిపోయిన తర్వాత మళ్ళీ యేసుప్రభు గారు మళ్ళీ అన్నారనమాట. ఇక్కడ ఏమన్నారంటే నేనే యేసును, నన్ను పట్టుకోవడానికి మీరు వచ్చారు కదా, అయితే మీ పని మీరు చేయండి అని ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. అయితే అక్కడ శిశువులు ఎవరిని కూడా వాళ్ళు టచ్ చేయకుండా వాళ్ళందరినీ కూడా యేసుప్రభు గారు వాళ్ళందరినీ కూడా కాపాడి ఉన్నారండి. ఈయన ఒక్కనే వాళ్ళు పట్టుకునే విధంగా సరెండర్ అయిపోయారండి. అంతే తప్ప ఇక్కడ వాళ్ళ శిష్యుల్ని యేసుప్రభు గారు వాళ్ళ శాస్త్రులకి పరిశీలకు కానీ ఆ సైనికులు కానీ ఆయన అప్పగించే పరిస్థితి అక్కడ లేదండి. నా ప్రియమైన సోదరులారా, ఈవెన్ అక్కడ తర్వాత వచనంలో 10వ వచనంలో యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో అయితే ప్రధాన యాజకుని చెవి ఈ యొక్క పేతురు గారు తెగ నరికినప్పుడు అది తిరిగి మళ్ళీ యేసుప్రభు గారు అతికించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అంటే శత్రువుల్ని ప్రేమించే అంత గొప్ప మనస్తత్వాన్ని, అంత సంతోషకరమైన మనస్తత్వాన్ని యేసుప్రభు గారికి ఉందండి. చూడండి, ఆయన దేవుని కుమారుడు కనుక ప్రతి ఒక్కరి పట్ల ఎంతో శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని సహాయం చేసే తత్వాన్ని ఆయన కలిగి ఉన్నారండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ వారికి ఏ హాని లేకుండా శిష్యుల్ని ఇదిగా కాపాడటం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, ఆ శ్రమలన్నింటికి ఆయనే తల ఒగ్గారు తప్ప శిశువులకి ఆ యొక్క శ్రమతో భాగం లేకుండా ఆయన చేశారండి. నా ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క వాగ్దానాన్ని యేసుప్రభు గారి ద్వారా నెరవేర్చడం మనం చూస్తున్నాం. అందుకే చూడండి, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఆయన 9వ అధ్యాయం 1వ వచనంలో, నా స్తుతికి కారణభూతుడు
ఆ ఈశ్వరు నేను నా యొక్క హృదయపూర్వకంగా నేను దేవుని స్తుతిస్తానని చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. ఎందుకంటే మనం దేవుడిని హృదయపూర్వకంగా స్తుతించాలి. తర్వాత ఆ వచనంలో కీర్తనలో 9వ అధ్యాయము ఆ ఫస్ట్ వచనంలోనే ఆయన అంటారనమాట, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలు నేను వివరిస్తాను, అనేక మందికి నేను వివరించి చెప్తాను అంటున్నారు. కానీ నా ప్రియమైన సోదరులారా, నేను ఆయన చేసిన ప్రతి ఒక్క విషయానికి నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్తున్నారు. ఎవరంటే ఆయన మహిమను నేను వివరిస్తానని చెప్తున్నారండి దావీదు మహారాజు గారు కీర్తనలో 9వ అధ్యాయంలో. నా ప్రియమైన సోదరులారా, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నేను వివరించి చెప్తాను అంటున్నారు. చూడండి, కొన్ని సందర్భాల్లో మన తల్లిదండ్రులు, మన యొక్క తాతలు, అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళ గురించి మన బిడ్డలకి మనం చెప్తేనే తప్ప వాళ్ళకి తెలియదండి. మీ తాతయ్య గారు ఇలా చేసేవారు, మీ అమ్మమ్మ గారు ఇలా చేసేవారు, మీ తాతయ్య గారు ఇలా దేవుని సేవ చేశారు, ఇలా అనేసి మనం చెప్తే వాళ్ళకి మా తాతయ్య గారు ఇలా చేశారంట అని మనం అనుకుంటామనండి. అనుకుని అయితే మా తాతయ్య గారు అలా చేశారు కనుక, మంచి పని చేశారు కనుక నేను ఆ మంచి పని తిరిగి నేను చెయ్యాలి అని అనుకుంటాం. నా ప్రియమైన సోదరులారా, ఆ యొక్క కమిట్మెంట్ వాళ్ళకి కలగజేసే విధంగా మనం మన తల్లిదండ్రులు, మన తాతలైన వారు, మన తరము వారిలో మొదటగా ఉన్నవారు, ఏమంటే మన పితరులు ఏదైతే చేశారో వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు మన బిడ్డలకు మనం వివరిస్తాం. నా ప్రియమైన సోదరులారా, మీ నాన్నగారు ఏ విధమైన ఉద్యోగం చేశారు, మా నాన్నగారు ఈ విధంగా ఉద్యోగం చేస్తారు, మమ్మల్ని ఈ విధంగా పెంచారు, మా నాన్నగారు ఇలా దేవుని సేవ చేస్తారు, అనేక సంఘాలు కట్టారు, మేమైతే మా బిడ్డలకు అలా చెప్తామండి. మా నాన్నగారు ఈ విధంగా అనేకమైన సంఘాలను ఏర్పాటు చేశారు, ఆయన అనేక మంది పాస్టర్స్ని ఆయన ట్రైనింగ్ ఇప్పించారు, అనేక మంది దైవ సేవకులుగా ప్రతి ఒక్క గ్రామంలోనూ ఆయన సేవకులుగా నియమించారు. అలా ఈ విధంగా అనేక సంఘాలు, ఇంచుమించు 200 సంఘాలు మా నాన్నగారు కట్టారని మా పిల్లలకి మేము చెప్తామండి. అండి, ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యాలు మనం చెప్పినప్పుడు వీళ్ళు అది ఇన్స్పిరేషన్గా తీసుకుని వీళ్ళు కూడా దేవుని సేవ చేయడానికి వాళ్ళు మోటివేట్ అవుతారని మనం ఆ విధంగా చెప్తాం. నా ప్రియమైన సోదరులారా, మా నాన్నగారు ఈ విధంగా దేవుని కృపను బట్టి చిన్నపిల్లలకి ఏమండి హాస్టల్ని ఏర్పాటు చేశారు, అనేక మంది వందలాది పిల్లల్ని ఈ విధంగా చదివించి హాస్టల్ని ఎస్టాబ్లిష్ చేసి తర్వాత సంఘాలు కట్టి హాస్టల్ చాలా మంచిగా డెవలప్ చేసి అనేక మంది బిడ్డల్ని చదివించారు. ఏమంటే వాళ్ళందరూ మంచి ఇప్పుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, వాళ్ళందరూ చక్కటి ఉద్యోగాలు చేస్తూ కొంతమంది దేవుని సేవకులకు స్థిరపడ్డారు, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారు అని మేము మా బిడ్డలకు చెప్తామండి. మా నాన్నగారు అనేకమైన సంఘాలు కట్టే ప్రతి ఊర్లో కూడా చుట్టుపక్కల అన్ని ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అనేకమైన సంఘాలు మా నాన్నగారు కట్టారు, ఇంచుమించు 200 సంఘాలు మా నాన్నగారు కట్టారు. అనేక మంది పాస్టర్స్ని ఆయన ట్రైనింగ్ ఇప్పించి వారికి జీతాలు ఇస్తూ అనేకమైన సేవ చక్కగా చేశారని మా పిల్లలకి మేము చెప్తామండి. అంటే అలా ఎందుకు చెప్తామంటే తర్వాత మా బిడ్డలు కూడా ఆ విధంగా దేవుని సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో మేము ఆ విధంగా చెప్తాం. అట్టి రీతిగానే దేవుడు యేసుప్రభు గారు ఏం చెప్పారంటే తండ్రి అయిన దేవుని గురించి, ఆయనకున్న ప్రేమ గురించి ఈ యొక్క శిష్యులందరికీ తెలియజేశారండి. ఆయన ప్రసంగాల్లో దేవుని ప్రేమ ఎట్టుదో ఆయన రుజువు చేశారు. నా ప్రియమైన సోదరులారా, యేసుప్రభు గారు సువార్త చెప్తూ సువార్త చెప్పిన తర్వాత అనేక మంది జనసమూహం వచ్చినప్పుడు ఆ యొక్క శిష్యులు అనేవారు, యేసయ్య అరణ్య మార్గంలో ఇంతమంది ఈ యొక్క సువార్త వినడానికి వచ్చారు కదా, వీరికి మనం పట్టణంకి వెళ్ళి ఆహారం కొంటే ఎంత ఆహారం అని మనం కొనగలం అని వాళ్ళు అన్నప్పుడు దేవుని కుమారుడు కనుక యేసుప్రభు గారు మీలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయా అని అంటే ఆ చిన్న కుమారుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు వాళ్ళ అమ్మ పెట్టిన ఆ యొక్క ఫుడ్ని చూపించినప్పుడు యేసుప్రభు గారు ప్రార్థించి, నా ప్రియమైన సోదరులారా, ప్రార్థించి తండ్రి వైపు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించి అవి పంచిపెట్టమన్నప్పుడు రాసులుగా అయిపోయినాయి. నా ప్రియమైన సోదరులారా, శిష్యులందరూ కూడా అనేకమైన గంపల్లో వాటిని నింపి అందరికీ పంచిపెట్టారండి. వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా మిగిలినవి 12 గంపలు, అంటే 5,000 మంది పురుషుల్ని వాళ్ళు లెక్కించారు అక్కడ. నా ప్రియమైన సోదరులారా, 5,000 మంది పురుషులు అంటే చిన్న బిడ్డలను లెక్క పెట్టలేదు, తర్వాత ఆడవారిని లెక్క పెట్టలేదు. నా ప్రియమైన సోదరులారా, అంటే అంత పెద్ద జనసమూహానికి 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి ఆయన విరిచి చేసినప్పుడు ఎంతో అద్భుతమైన కార్యాలని ఆయన చేయడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అంటే ఇక్కడ యేసుప్రభు గారు తన తండ్రి ప్రేమను మన అందరి పట్ల కనపరిచారండి. ఆయన కనపరిచి ఏమంటారంటే నేను ఏదైతే చేశానో అది మీరు కూడా చేయాలన్నట్టుగా ఆయన చెప్తున్నారు. చూడండి, యోహాను గారు ఇక్కడ కీర్తనకారుడు చెప్పాడు, నేను ఆయన చేసిన ఈ సృష్టికి, ఆయన చేసిన ఈ అద్భుత కార్యాలకి నేను ఆయన స్తుతిస్తాను, నా హృదయపూర్వకంగా నేను ఆయన్ని స్తుతిస్తాను, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు నేను అందరికీ తెలియజేస్తానని కీర్తనకారుడు 9వ అధ్యాయంలో చెప్తున్నాడండి. కీర్తనలు 9వ అధ్యాయంలో చెప్తున్నారు. అంటే అలాగే సొలొమోన్ మహారాజు గారు కూడా ఆయన యొక్క కీర్తిని, ఆయన యొక్క కృప ఎట్టుదో కూడా సొలొమోన్ మహారాజు గారు తెలియజేశారు.
యెషయా భక్తుడు తెలియజేశారు, ఏమంటే మోషే గారు తెలియజేశారు. చూడండి, యేసుప్రభు గారు తండ్రి అయిన దేవుడు ఆ యొక్క మోషేని ఏర్పాటు చేసుకుని ఏమండి అంత పెద్ద కాల్బలం, ఏమంటే 40 లక్షల కాల్బలాన్ని మోషే గారు నడిపించడం మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మోషే గారు ఆ విధంగా కానాను దేశానికి వాళ్ళందరినీ నడిపించడం మనం చూస్తున్నాం. వాళ్ళ యొక్క చెప్పులు అరిగిపోలేదు, ఏమంటే వాళ్ళ తల మాసిపోలేదు, వాళ్ళ బట్టలు ఉత్తరం మాసిపోలేదు. 400 సంవత్సరాలు దేవుడు వాళ్ళని అరణ్య మార్గంలో నడిపించారండి. ఎన్నో తరాలు అంటే అన్ని సంవత్సరాలు జరిగినప్పుడు ఎన్నో తరాలు అక్కడ ఎంతమంది జనసమూహము పుట్టుంటారండి. నా ప్రియమైన సోదరులారా, ఎన్నో తరాలు ఆ అరణ్య మార్గం అంతా నడిచారు. అంతమందిని దేవుడు పోషించాడండి. నా ప్రియమైన సోదరులారా, అంత గొప్ప దేవుడు ఈ రోజున మనల్ని కూడా రక్షించగల సమర్థుడని మనం వివరించాలండి అనేక మందికి. అందుకే ఇక్కడ యేసుప్రభు గారు అంటున్నారు, నేను దేవుని యొక్క ప్రేమ ఎట్టుదని నేను తెలియజేశాను, అందుకని మీరు కూడా తెలియజేసే విధంగా ఉండాలి. ఇక్కడ ఆయన అంటున్నారు, నేనే యేసుప్రభుని, నేనే మీరు వెతుకుతున్న నజరేయుడైన యేసుని, నన్ను పట్టుకోండి అని చెప్తున్నాడు ఆయన. అంతే తప్ప శిష్యులకి భయం కలిగించే విధంగా అక్కడ వ్యవహరించలేదు ఆయన. నా ప్రియమైన సోదరులారా, అంటే శిష్యులందరినీ చూసి ఆ యొక్క ఇస్కరియోతు యోధ, శాస్త్రులు, పరిసయ్యులు, సైనికులు అందరూ వచ్చి పట్టుకోవడానికి వచ్చినప్పుడు నేనే నజరేయుడైన యేసుని అని ఆయన చక్కగా చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, శిష్యుల్ని అక్కడ కాపాడి ఆయనే సరెండర్ అయిపోయారండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ గలతీయులకి అపోస్తలుడైన పౌలు గారు అంటాడు గలతీయులకు రాసిన పత్రికలో, ఏమండి 3:27 క్రీస్తునందు బాప్తిసం పొందుకున్న మనము క్రీస్తుని మనం ధరించుకునే వారికి మనం ఉండాలండి. క్రీస్తునందు బాప్తిసం పొందుకున్న మనము క్రీస్తుని మనం ధరించుకునే వారికి ఉండాలి. ఏ భేదం కూడా లేదండి, ఏ భేదం లేదు. అందుకే మనం దేశస్తులని గట్టి ఏ భేదం కూడా మనకి పడకూడదు. ఆడవారని, మగవారని, గ్రీస్ దేశస్తులని అది కూడా మనం ఏ భేదం లేకుండా అందరూ కూడా ఒక సహోదర భావంతో మనం కలిగి ఉండేవారుగా మనం ఉండాలండి. నా ప్రియమైన సహోదరులు, దేవుని యొక్క మహిమ కిరీటాన్ని మనం ఆపాదించుకోవాలంటే కనుక దేవుని ప్రేమ ఇట్టుదో మనం యేసుప్రభు గారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని మనం దాచకుండా అనేక మందికి మనం తెలియజేసే వరకు మనం ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆయన శిలువ మరణ బలియాగం గురించి మనం అనేక మందికి చాటి చెప్పేవారికి ఉండాలండి. చూడండి, పిలాతు దగ్గర యేసుప్రభు గారు నిలబడ్డప్పుడు ఆయన ఎంత నీతిమంతుడిగా అయితే కనిపించారో, పిలాతుకి యేసుప్రభు గారు ఎంత నీతిమంతులుగా కనిపించారో, పరలోక రాజ్యంలో తండ్రి మధ్యాకాశంలో వచ్చినప్పుడు యేసుప్రభు గారు మధ్యాకాశంలో జడ్జిమెంట్తో వచ్చినప్పుడు యేసుప్రభు గారు పిలాతు దగ్గర నిలబడినప్పుడు ఈయనలో నాకు ఏ దోషం లేదు, ఏ దోషం నాకు కనపడలేదని ఆయన ఏ విధమైన సర్టిఫికెట్ ఇచ్చారో అట్టి రీతిగా మనం పరలోకంలో నుంచి ఆయన కడబోరం రోగినప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం నిలబడ్డప్పుడు మనకు కూడా అంత పరిశుద్ధత దేవుడు మనలో కనుగొనాలండి. నా ప్రియమైన సోదరులారా, యేసుప్రభు గారు ఇలా చేతులు కట్టుకుని నిలబడ్డప్పుడు పిలాతు అంటున్నాడు అనమాట, ఈయనలో నాకు ఏ దోషం లేదు, ఈయనలో నాకు ఏ దోషం కనపడలేదు అని పిలాతు గారు చెప్పడం మనం చూస్తున్నాం. అంటే నా ప్రియమైన సహోదరులారా, అట్టి రీతిగానే మనం ఏం చేయాలంటే దేవుడు మధ్యాకాశంలోకి వచ్చి ఆయన రమ్మనగానే మనం ఏం చేయాలంటే నరులారా రండి అనేసి అన్నప్పుడు కానీ, లేకపోతే ఆయన జడ్జిమెంట్తో వచ్చినప్పుడు కానీ మనం కనపడినప్పుడు మనం యేసుప్రభు గారు ఏ విధంగా అయితే ఏ దోషం లేకుండా కనపడ్డారో అట్టి రీతిగా మనం ఆ విధంగా కనపడాలండి. ఈమెలో నాకు ఏ దోషం లేదు, కనపడలేదు, వీళ్ళలో నాకు ఏ దోషం కనపడలేదు, ఈ చిన్న బిడ్డలో నాకు ఏ దోషం కనపడలేదు అని మనం యేసుప్రభు గారు ఏ విధంగా పిలాతు దగ్గర సర్టిఫికెట్ పొందుకున్నారో అట్టి సర్టిఫికెట్ని మనం కూడా పొందుకోవాలండి. అందుకే ఇక్కడ యేసుప్రభు గారు చూడండి, తండ్రి అయిన దేవుడు అండి మనల్ని శిక్షించడానికి చూసినప్పుడంట యేసుప్రభు గారే కనిపిస్తారంటండి. ఎప్పుడండి? మనం విశ్వాసం ద్వారా మనం దేవుని ఒప్పుకున్నప్పుడు. పౌలు గారు అదే చెప్తున్నారు ఇక్కడ, ఏమండి గలతీయులకు రాసిన పత్రిక 3:26-27 మనం విశ్వాసం ద్వారా దేవుణ్ణి మనం నమ్ముతున్నామండి. నమ్మి దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనం నమ్ముతున్నాం. కృపచేత మీరు రక్షింపబడ్డారని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అది మన వలన కలిగినది కాదండి, దేవుని కృపేనండి. ఆ కృపను మనం ఆస్వాదించే వరకు మనం ఉండాలండి, ఆ కృపను మనం ఆహ్వానించే వరకు ఉండాలి. ఏమంటే దేవుడు మనకి రక్షణ ఇచ్చినప్పుడు ఆ రక్షణ మనం ఈ విధంగా మనం దోషులు పట్టుకునే వరకు ఉండాలండి. అంతే తప్ప ఈ రక్షణ నాకు వద్దు అని మనం ఇలాగా చేతులు 2 దూరంగా పెడితే మన దాహం వేసినప్పుడు ఎవరైనా మనం ట్యాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగేటప్పుడు 2 దోసులు కలిస్తేనే మనం వాటర్ని సఫిషియెంట్గా తాగలుగుతామండి. అదే ఇలా పెడితే కనుక మనకి ఇలా చేతులు ఇలా దూరంగా పెడితే మన దాహం అనేది తీరదు. అట్టి రీతిగానే మన దేవుని కృప మన మీద ఆయన కుమ్మరిస్తున్నప్పుడు మనం ఆ కృపకి మన పాత్రులుగా మనం ఆయన దగ్గర మనకు కనపడే వరకు మనం ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ చూడండి, యేసుప్రభు గారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన నేనే యేసయ్యను, నేనే నజరేయుడైన యేసును, నన్ను పట్టుకోండి అని చెప్తున్నారు. అంటే అట్టి రీతిగానే దేవుడు జడ్జిమెంట్తో వచ్చినప్పుడు యేసుప్రభు గారే మన ముందు కనిపిస్తారండి. మన ముందు కనిపించి మనం ఆయన వెనకాల మనం కనిపిస్తాం. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు,
క్రీస్తుని ధరించుకున్నారు. మీరు బాప్తిసం ద్వారా క్రీస్తుని ధరించుకున్నారు. మనం బాప్తిసం పొందుకున్నప్పుడు మనం క్రీస్తుని ధరించుకున్నాము. ధరించుకుంటే అప్పుడు ఏమవుతుందండి, దేవుడు మనకి విధించే శిక్ష నుంచి మనం తప్పించబడుతున్నామండి. నా ప్రియమైన సోదరులారా, మనం పొందవలసిన దెబ్బలను, మనం పొందవలసిన శిక్షను, మన పాపానికి క్రయధనాన్ని యేసుప్రభు గారు చెల్లించారండి. నా ప్రియమైన సోదరులారా, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందండి. నా ప్రియమైన సోదరులారా, అట్టి స్వస్థత మనం ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలండి. అట్టి స్వస్థత మనం ఎప్పుడు కూడా కలిగి ఉండేవారుగా ఉండాలి. మనం అక్కడికి వెళ్ళే పర్యంతం ఏమండి, యేసుప్రభు గారి యొక్క రాకడ వచ్చే పర్యంతం కూడా మనం నమ్మకంగా మన యొక్క విశ్వాసాన్ని మనం చేపట్టుకుని ఉండేవారుగా మనం ఉండాలండి. అలా చేపట్టుకున్నప్పుడు తప్పకుండా మనం యేసుప్రభు గారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన మన సంతోషంతో ఆయన్ని చేరుకునే వరకు మనం ఉంటామండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ తప్పకుండా మనం దేవుని కలిగి ఉందామండి. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు అనేక మందికి మనం తెలియజేసేవారుగా ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు నేను అనేక మందికి వివరించదని చెప్తున్నాడు దావీదు మహారాజు అండి. అంత గొప్ప మహారాజే అండి. ఆయన అనేకమైన కీర్తనలు రాశారండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం తప్పకుండా దేవుణ్ణి, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు అనేక మందికి మనం తెలియజేసేవారుగా ఉండాలండి. ఆకాశాన్ని భూమిని చేసిన చేతితోనే దేవుడు మనల్ని రక్షించాడండి. ఏమంటే గొప్పదైన పర్వతాలను చేసిన చేతిని మనల్ని రక్షించాడండి. ఆయన ఏమంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేసిన అద్భుతకరమైన చెయ్యి మనల్ని రక్షించిందండి. నా ప్రియమైన సోదరులారా, భయంకరమైన గాలి తుఫాన్ని ఆగమనగానే సముద్రంలో గాలి తుఫాను అంటే చాలా భయంకరంగా ఉంటుందండి. అలాంటి గాలి తుఫాను శిష్యులతో ఆయన పడవలో వెళ్తున్నప్పుడు భయంకరమైన గాలి తుఫాను వచ్చినప్పుడు ఆయన వాడ దగ్గర పండుకొని ఉన్నారండి. ఆయన దేవుని కుమారుడు కనుక ఏమీ చలనం లేకుండా చక్కగా అక్కడ పండుకొని ఉన్నారు. ఈ శిష్యులు అందరూ అంటున్నారు, యేసయ్య మేము అందరం భయపడిపోతున్నామని అన్నప్పుడు అక్కడ ఈశ్వరు గారు లేచి గాలి ఆగు అనగానే ఆ గాలి అంత భయంకరమైన గాలి ఆగిపోయిందండి. ఏమంటే వాళ్ళు ఎంతగానో భయంకరంగా ఆందోళన చెందుతున్న సందర్భంలో ఈశ్వరు గారి గాలిని ఆగమనగానే ఆగింది. అట్టి నిమిషంలో అట్టి శక్తి గల దేవుడు, అట్టి ప్రేమమేడైన దేవుడు, ఏమంటే అట్టి కృపగల దేవుడు మన పాపాలను ఆయన మీద వేసుకుని ఏమండి మనల్ని నీతిమంతులుగా తయారు చేసాడండి. ఆయన నీతిమంతులుగా తీర్చారండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఈ రక్షణ మనం గట్టిగా చేపట్టుకుందాం. తర్వాత మనం అనేక మందికి మనం ఈ రక్షణ భాగ్యాన్ని చాటి చెప్పేవారుగా మనం ఉందామండి. ఆ విధంగా చెప్పినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని బలానమ్మకమైన మంచి దాసుడా వచ్చి నీకు ఏర్పాటు చేసిన ఈ యొక్క సింహాసనాన్ని, ఈ యొక్క పరలోక రాజ్య భాగ్యాన్ని స్వతంత్రించుకో అని దేవుడే మనకు చెప్తారండి. అట్టి కృపాభాగ్యాన్ని మనం పొందుకునేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాలంటే అనేక మందికి మనం యేసుప్రభు గారు చేసిన ఆశ్చర్యకార్యాలు మనం చాటి చెప్పేవారుగా ఉందామండి. నా ప్రియమైన సోదరులారా, అనేక మందికి ఆయన చేసిన అద్భుత కార్యాలు మనం చాటి చెప్పేవారుగా ఉందాం. ఆయన శిలువ మరణ బలియాగాల గురించి మనం అనేక మందికి చాటి చెప్పేవారుగా ఉందామండి. ఆయన అంటున్నారు, అపోస్తలుడైన పౌలు గారు, నా పొరుగు నేను తుదముట్టించాను అని చెప్తున్నాడు ఆయన. నా ప్రియమైన సోదరులారా, యేసుప్రభు గారు ఏదైతే చేశారో అవన్నీ కూడా గొప్ప సాక్షిగా అపోస్తలుడైన పౌలు గారు చెప్పారండి. అందుకే ఆయన అంటున్నారు, మనము బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్నాం కదా, ఆ క్రీస్తుని ధరించుకున్న మనము మన షాడో మనం వెనకాల నడుస్తుంటే, మన ముందు నడుస్తుంటే వెనకాల మనకు నీడ కనిపిస్తుందండి. ఆ నీడ ఖచ్చితంగా మందవుతుంది. అట్టి రీతిగానే మనం యేసుప్రభు గారి నీడలాగానే మనం ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, అట్టి యొక్క యేసుప్రభు గారిని ధరించుకుని మనం మన ప్రేమను ఎదటి వారికి తెలియజేద్దామండి. మనం ఇంకా పాపంలో ఎవరైతే నిలిచి ఉన్నారో వారందరికీ రక్షణ సువార్తను మనం వారికి అందిద్దామండి. అందించి అనేక మందిని యేసుప్రభు గారి యొక్క శిష్యులుగా మనం చేసే విధంగా మనం ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, ఈ యొక్క సత్యవాక్యాన్ని అనేక మందికి మనం బోధించే వరకు ఉండాలి. అంతేగాని మతం కాదండి ఇది. నా ప్రియమైన సోదరులారా, కేవలం ఒక మంచి మాట అండి. మన పాపాలు మనం విడిచిపెట్టి ఏమండి, హిందూస్ కూడా చెప్తారు స్వర్గం నరకం అనేసి. అంటే నా ప్రియమైన సోదరులారా, అది ఏంటంటే నరకం అంటే నిత్యము అక్కడ అగ్ని ఆరగదు, పురుగు చావదండి. పురుగు అంటే ఏంటంటే మనమేనండి. మనం అసలు అక్కడ ఆ నరకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ చావు అనేది ఉండదండి. భయంకరమైన అగ్నిగుండంలో మలమల మాటమేనండి. నా ప్రియమైన సోదరులారా, అట్టి నరకాన్ని మనం తప్పించాలంటే తప్పకుండా యేసుప్రభు గారిని మనం పరిచయం చేద్దామండి. పరిచయం చేసి అనేక మందిని యేసుప్రభు గారి వైపు మనం యేసుప్రభు గారి యొక్క వాక్యాన్ని వినేవారుగా మనం చేద్దాం. ఆయన ప్రేమ ఎట్టిదో వారు తెలుసుకునే విధంగా మనం చేద్దామండి. అప్పుడు యేసుప్రభు గారు చెప్తున్నారు కదా, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన సమస్తమును కూడా నేను కంప్లీట్గా చేసి ఇంకా చేస్తాను. ఎప్పుడండి, మరణానికి యేసుప్రభు గారు సిలువకి వెళ్ళే ముందు కూడా ఇక్కడ 17వ అధ్యాయంలో అదే చెప్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం చివరి భాగంలో నేను నీ యొక్క ప్రేమను వీరికి తెలియజేశాను. ఇప్పుడు వరకు చాలా తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను అంటున్నారు. తెలియజేస్తానని చెప్పి అప్పుడు ఆయన సిలువ మరణానికి వచ్చారండి. అప్పుడు 18వ వచనం ముందు భాగంలో
అదే 18వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఇస్కరియోతు యోధ రావటం, యేసుప్రభు గారు తను తానుగా ఆయన వాళ్ళకి అప్పగింపబడటం. నా ప్రియమైన సహోదరులారా, అప్పుడు దేవుని యొక్క సిలువ మరణ బలియాగాలు దేవుడు ఏదైతే చెప్పాడో అదంతా కూడా ఫుల్ఫిల్గా ఆయన కంప్లీట్గా రక్షణ కార్యాన్ని నెరవేర్చారండి. ఏమంటే మనం అలాగా చనిపోమని దేవుడు చెప్పట్లేదండి మనల్ని. కేవలం మనం యేసుప్రభు గారు చేసిన ఈ యొక్క సంతోషకరమైన కార్యాన్ని మనం అనేక మందికి తెలియచెప్పాలని ఒక గ్రేట్ కమిషన్ ఒకటి ఇచ్చారండి మనకి. ఏమండి, అది డబ్బులతో కొనక్కర్లేదు. కేవలం మన కొలీగ్స్కి, మన ఇరుగు పొరుగు వారికి ఈ మంచి మాటను మనం చెప్తామండి. ఈ గుడ్ న్యూస్ని అనేక మందికి షేర్ చేసి నరకంలో నుంచి, పాపంలో ఇంకా నలిగిపోతున్న వారిని దేవుని యొక్క సువార్త వైపు మనం మళ్ళించి వాళ్ళ యొక్క జీవితాలండి మంచిగా మార్చుకునే విధంగా మనం ప్రతి ఒక్కరిని కూడా నరక బాధ నుంచి మనం తప్పిద్దాం. అట్టి రీతిగా దేవుని యొక్క ప్రేమను అనేక మందికి మనం వెదజల్లేవరిగా ఉండాలండి. ఈ వాక్యం విన్న మీ అందరినీ కూడా దేవుడు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.